महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై నారదముని, నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. మేషరాశి వారికి ఇక్కడ అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
అదేవిధంగా భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. సో ఈ పాదాల వాళ్ళు మేషరాశి కిందకు వస్తారు. అదేవిధంగా చూ, చే, చో, లా, లీలు, లే, లో, ఆ మొదటి అక్షరంగా మీ పేరు ఉన్నట్టయితే కనుక తప్పకుండా మేషరాశి కింద మనం చూసుకోవచ్చు. ఈ రాశికి ఆదాయం వచ్చి 8, వ్యయం వచ్చి 14. ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది అని అనుకోవచ్చు. సో ఇక్కడ మేషరాశి వారికి మనం చూస్తే ముఖ్యంగా ఎప్పుడైతే ఆదాయం 8 భాగాలు ఉందో తప్పకుండా అష్టైశ్వర్యాలు అనేవి ఉన్నట్టే. 8 భాగాలు అంటే తప్పకుండా మీ కోరికలు తగ్గినంత ధనం మేషరాశి వారికి అందుతున్నట్టే లెక్క. అలాగే వ్యయం 14, అంటే ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కడుందనేది చూద్దాం. రాజపూజ్యం 4, అవమానం 3. సో ఇక్కడ అవమానాల కంటే కొంచెం మెప్పుకోలు, మీకు కొంచెం సంఘంలో పలుకుబడి, అలాగే మిమ్మల్ని వెనుతటి ప్రోత్సహించే వాళ్ళు బాగానే ఉన్నారు. సో అదేవిధంగా ఒక పాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు ఉంటే వెనక్కి లాగేవాళ్ళు 3 ఉండొచ్చు. సో ఈ రాశికి మేషరాశికి మనం చూస్తే కనుక మే 1వ తారీఖు నుంచి కూడా గురువు గారి రాశికి ఇక్కడ ప్రథమార్థం, ద్వితీయార్థాలు ఏం లేవు. అసలు గ్రహాలన్నీ కూడా ఒక్కటే స్థానంలో ఉంటున్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా, క్రోధినామ సంవత్సరంలో. సో ద్వితీయ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా ఉంటున్నారు. అలాగే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో సంచరిస్తూ లోహమూర్తిగా ఉంటున్నారు. రాహుకేతువులు వ్యయ షష్టమ స్థానాల్లో వీరిక్కడ రజితమూర్తులుగా ఉంటున్నారు. సో ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే దీర్ఘకాలంగా ఒక స్థానంలో సత్ఫలితాలని, శుభ ఫలితాలను ఇచ్చే గ్రహాలు, న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలంలో ఉన్న గ్రహాలు చూస్తే శని లాభంలో యోగిస్తున్నారు, గురుడు ద్వితీయంలో యోగిస్తున్నారు, పాపగ్రహమైన షష్టమ స్థానంలో 6th హౌస్లో కేతువు యోగిస్తున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి కుటుంబ వృద్ధి, అలాగే పుణ్యకార్యాలకి ధనాన్ని వెచ్చించటం. ఇందాక ఖర్చు ఎక్కడ అవుతుంది అనుకున్నాను చూసారా? ఎందుకంటే గురుడు ద్వితీయం నుంచి ఆయన సప్తమ దృష్టి, అక్కడ ఆయన సంపూర్ణమైన దృష్టి, డైరెక్ట్ ఆస్పెక్ట్ దృష్టి అష్టమ స్థానం మీద ఉంటుంది. కాబట్టి కుటుంబంలో వృద్ధి అనేది కనిపిస్తోంది. అంటే ఇక్కడ సంతానం పుట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలిగే ఆస్కారాలు ఉన్నాయి, వివాహ శుభకార్యాలు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. కుటుంబ స్థానంలో గురుడు ఎప్పుడైతే ఉన్నారో మరి వృద్ధికారకుడైన గురుడు, మరి కుటుంబం పెరగాలంటే అలాగా పెళ్ళి అవ్వాలి, సంతానం రావాలి. పెళ్ళి అయితే సంతానం ఉండే ఆస్కారాలు ఉంటాయి, పెళ్ళి కాకపోతే పెళ్ళి అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఏదైనా సరే ఒక శుభగ్రహమైన గురుడు లాంటివి గ్రహం ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉందో కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ధనాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఫైనాన్షియల్గా కూడా ఫైనాన్షియల్ అభివృద్ధి అనేది ఇక్కడ గురుడి వల్ల వీళ్ళు ఇక్కడ పొందగలుగుతూ ఉన్నారు. గతంలో నష్టపోయిన ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని ఈ గురువు గారి ద్వితీయ స్థాన సంచారం వల్ల వీళ్ళు తప్పకుండా మళ్ళీ తిరిగి సముపార్జన చేసుకోగలిగే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సంపద వృద్ధి కూడా వీరికి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గురువు ద్వితీయ స్థాన సంచారం 13 సంవత్సరాల కాలం తర్వాత ఈయన మీ ఆర్థిక స్థితిగతుల విషయాల్లోకి వచ్చారు. వీడి సంపాదన ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అనేది. సో తప్పకుండా సంతానాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సంపాదన పెరుగుదల ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ సంపాదన పెరుగుతుందంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతున్నాయన్న అర్థం. లాభస్థానంలో శని ఉన్నారు. ఇంకా లాభస్థానంలో కూడా శని వీళ్ళకి చక్కగా దీర్ఘకాలంగా మీరు వేచి చూస్తున్న అనేకమైన విషయాల మీద, న్యాయపరమైన విషయాలు కావచ్చు, వ్యాపారంలో ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు, సో ఏవైనా సరే దీర్ఘకాలంగా కూడుకున్న విషయాల్లో లాభం కలిగించే విషయం ఏదైతే ఉందో, మీరు ఒక ప్రాజెక్ట్ అయితే లాంగ్ రన్గా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రాజెక్టు ఏదైనా ఒకటి ఉంటే ఏదైనా సరే గుర్తింపు స్థానంలో ఇక్కడ శని యొక్క సంచారం ఉంటాం. ఆరోగ్య మెరుగుదల,
దీర్ఘకాలికంగా మీరు పెట్టుకున్న ఏవైతే గోల్స్ లక్ష్యాలు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో ఆయన తప్పకుండా ఒక మంచి పురోభివృద్ధిని అలాగే గుర్తింపుని శని భగవానుడి వల్ల పొందుతున్నారు. ఇక్కడ రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి తప్పకుండా మరి యొక్క శని యొక్క ఏకాదశ స్థానం ఏదైతే ఉందో అనుకూలిస్తున్న కారణంగా తప్పకుండా వీళ్ళకి మంచి అనుకూలమైన పరిస్థితులు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. ధనలాభం, ఇష్టకార్య సిద్ధి, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యం ఇన్ని మేషరాశి వారికి ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. లాభస్థానంలో ఉన్న శని కావచ్చు, ద్వితీయంలో ఉన్న గురుడు కావచ్చు. ముఖ్యంగా కోర్టు కేసెస్, రుణ ఒత్తిళ్ళు, అప్పుల విషయాలు వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి తప్పకుండా సత్ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. షష్టమంలో కేతువు యోగించడం, లాభస్థానంలో శని యోగించడం, ద్వితీయంలో గురుడు యోగించడం. దీర్ఘకాలంగా దిగ్బలంలో యోగించే ఏ స్థానాల్లో యోగిస్తాయో గ్రహాలు, రెండులో గురుడు యోగిస్తాడు, లాభంలో శని యోగిస్తాడు, షష్టమంలో కేతువు యోగిస్తాడు. తప్పకుండా మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం గడచిన కాలం కంటే వీళ్ళకి ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ యొక్క సపోర్ట్ ఎంతగా కనిపిస్తూ ఉందో అక్కడ మనం చూస్తే వివాదాలు, కోర్టు కేసుల మీద పై చేయి, అదేవిధంగా లాభస్థాన శని సంచారం వల్ల దీర్ఘకాలంగా మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మెరుగైన రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో గురుడు తప్పకుండా మీకు అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలకి ఎటువంటి ఢోకా లేదు. లాభస్థానంలో శని ఉన్నారు. మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు, మీ శ్రేయోభిలాషులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్, అలాగా వీళ్ళ యొక్క సపోర్ట్ అనేది బాగా లభిస్తుంది తప్పకుండా. సో ఇక్కడ కాకపోతే రాహు యొక్క సంచార ప్రభావం ఏదైతే 1000 స్థానంలో కనిపిస్తూ ఉందో ఈ రాహు మాత్రం కొంత చికాకు, అప్పుడప్పుడు తెలియని ఖర్చులు, నిద్రా సౌఖ్యాన్ని భంగం చేయటం, చేసిన ప్రయాణాలే చేయాల్సి రావటం, తరచూ ప్రయాణాలు చేయాల్సి రావటం 1000 స్థానంలో ఉన్న రాహు వల్ల ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని ఖర్చులు ఉంటే ఉండొచ్చు, అంతకుమించి పెద్ద ఇబ్బందులు మాత్రం వీరికి ఏమీ పెద్దగా కనిపించటం లేదు. సో ఇక్కడ శని ఇచ్చే ఫలితం కూడా వీరికి చాలా వరకు కూడా బాగా యోగిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి చూస్తే కనుక చదువుకు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా గురువు గారి యొక్క సంచారం రాశి మీద ఉండటం, రాశ్యాధిపతి పంచమ స్థానం మీద కూడా ఆయన ఆస్పెక్ట్ ఉండటం, చక్కగా ఎంత చదువుకుంటే, ఎంత కాన్సన్ట్రేటివ్గా చదువుకుంటే మీకు అంతగా ఇక్కడ మీకు ఫలితాలు అనేవి ఈ మే ముందు ఎగ్జామ్స్లో వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అంటే గురుబలం ఉంది కాబట్టి తప్పకుండా చక్కగా బాగా చదువుకోండి. నూతనమైన ఉద్యోగ అవకాశాల కోసం చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చి మీరు ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా కూడా ఎదుగుతారు. సో ఇక్కడ అశ్విని, భరణి, కృత్తిక ఇక్కడ చూస్తే మనకు కేతు, శుక్ర, రవి నక్షత్రాలు అయిన ఈ యొక్క నక్షత్రాల్లో పుట్టిన ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు మేషరాశి వారికి 23 ఏప్రిల్ 2024 నుంచి జూలై 12, 2024 వరకు కూడా ద్వాదశం జన్మరాశుల్లో సంచరిస్తున్నారు. కాబట్టి కుజుడు ఈ యొక్క సమయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే 19 అక్టోబర్ 2024 నుంచి ఆగస్ట్ 8 ఫిబ్రవరి 2025 వరకు కూడా అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి కుజ సంచారం ద్వాదశంలోను అర్ధాష్టమంలోనూ ఉన్న ఈ సమయాల్లో 19 అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 8, 2025 వరకు కూడా ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాదాస్పదమైన విషయాలు, కోర్టు కేసెస్, జనరల్ రొటీన్ హెల్త్ ఇష్యూస్ వీటికి సంబంధించిన విషయాల్లో చక్కగా వీళ్ళు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. అలాగే
భరణి నక్షత్రం ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ నక్షత్రం వారు భరణి నక్షత్రానికి సంబంధించి చూస్తే కనుక అవసరానికి తగిన ధనం మీకు లభించటం, విద్యార్థులకు కూడా అఖండ విద్యాయోగం అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క మేషరాశి భరణి నక్షత్రానికి సంబంధించి. అలాగే కృత్తిక నక్షత్రం వారికి సంబంధించి ఈ 1వ పాదం వారికి ప్రభుత్వ అధికారుల అనుకూలత వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ కృత్తిక నక్షత్రం రవి నక్షత్రమైన ఈ నక్షత్రంలో వారు మాత్రం సో ఎప్పుడైతే రవి మరి అర్ధాష్టమంలో సంచరిస్తున్నారో 17 జూలై 2024 నుంచి 16 ఆగస్టు 2024 వరకు అర్ధాష్టమంలో సంచరించేటప్పుడు, అదేవిధంగా అష్టమంలో రవి సంచారం 17 నవంబర్ 2024 నుంచి 15 డిసెంబర్ 2024 వరకు, అలాగే సంవత్సరాది నుంచి 14 మే 2024 వరకు కూడా ద్వాదశం జన్మంలో రవి యొక్క సంచారం జరిగేటప్పుడు కృత్తిక నక్షత్రం వారు కొంచెం కేర్ తీసుకోవడం అనేది అవసరం. సో ఇంకా మనం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాల్లో ఎప్పుడెప్పుడు ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వల్ల ఎప్పుడు మీకు ఫేవర్గా ఉంది, ఎప్పుడెప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా నడుచుకోవాలి అనేది మనం ఆల్రెడీ వీక్లీ మంత్లీలో చెప్పుకుంటాం కాబట్టి అవి కూడా ఫాలో అయితే సరిపోతుంది. సో మొత్తంగా క్రోధినామ సంవత్సర రాశి ఫలాలు మేషరాశి వారికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. సో అందరికీ కూడా మరొకసారి మేషరాశి ఫ్యామిలీకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.